హాయ్, చలవాది యోగా హెల్దీ ఫుడ్కి స్వాగతం అండి. మన హెల్దీ ఫుడ్లో ఆవకాడో జ్యూసు చేసుకుందామండి. చూడండి, దీనికి కావాల్సినవి ఆవకాడో, పిస్తా పప్పు, నానబెట్టిన జీడిపప్పు, తేనె రుచి కోసము, ఆవు పాలండి, కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇంట్లో మా ఆవు పాలు వాడతాం కాబట్టి ఆవు పాలని తీసుకుంటున్నానండి. ఇవి కాచి చల్లార్చి కూలింగ్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టానండి 1 గంట ముందు. ఇప్పుడు జ్యూసుని చేస్తున్నాను కాబట్టి తీసుకున్నానండి. చూడండి, ఆవకాడోలో సి విటమిన్, బి విటమిన్ ఎక్కువగా ఉంటాయండి. దానితో పాటు ఇది రక్తంలోని మన షుగర్ స్థాయిలను పెంచదండి. రక్త క్యాన్సర్కి కూడా ఇది నివారణగా పనిచేస్తుంది. మగవారికి కూడా ఇది బాగా పనిచేస్తుందండి. అంతేకాకుండా చిన్నపిల్లల 6వ నెల అన్నం ముట్టించిన కాడి నుంచి పళ్ళు ఊడిపోయిన 100 సంవత్సరాల ముసలమ్మ వరకు ఈ జ్యూసును తాగవచ్చండి. చూడండి, మజ్జిగ నేను ఆవకాడోను కోస్తున్నానండి. కోసి దానిలోని ఇత్తు ఉంటుందండి, ఒక చిన్న జామకాయ అంతా. ఆ ఇత్తును తొలగించి దాని లోపల ఉన్న గుజ్జును తీసుకున్నామండి. వెన్నలాగా ఉంటుందండి ఈ జ్యూసు. స్పూన్తో తీసుకొని తినొచ్చు. కొంచెం పాలు ఎక్కువ పోసుకుంటే పలసగా అవుతుందండి, అప్పుడు తాగొచ్చండి. దీనిలోండి అంతేకాకుండా 100 గ్రాములు కనుక మన ఆవకాడో తీసుకుంటే 100 గ్రాములకి కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ అండి. 1 గ్రాము ఫైబర్ 7 గ్రాములు, ప్రోటీన్ 2 గ్రాములండి, ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ అండి, దానిలో మంచి ఫ్యాట్ అండి, మనకి హాని చెయ్యని ఫ్యాట్ 23 గ్రాములండి. ఈ ఫ్యాట్ వల్ల మనలో ఉన్న షుగర్ స్థాయిలను కూడా తగ్గిస్తుందండి ఇది. చూడండి, ఇత్తుకి దగ్గరగా ఉన్నది వైట్గా, అది పెంకు కొంచెం మందంగా ఉంటుందండి. ఆనుకున్నది గ్రీన్గా ఉంటుందండి. దానిలో కొంచెం పాలని జీడిపప్పుని యాడ్ చేసుకొని మిక్సీ పడుతున్నాను. కొద్దిగా ముందు వేసి మిక్సీ పట్టి తర్వాత మనం ఎన్ని కావాలో అన్ని పాలను తీసుకొని మిక్సీ పడుతున్నానండి. ఇది ఇద్దరికి చేస్తున్నాను. గుడ్ ఫ్యాట్ అండి, ఎంత గుడ్ ఫ్యాట్ అంటే అంత గుడ్ ఫ్యాట్ అండి. ఇది గనక మనము తాగితేనండి కొండని పిండి చేసే శక్తి వస్తుంది మనకి. బంగారంతో, ఇవాళ బంగారం ఎంత విలువైనదండి, అంత కాడికి ఈ జ్యూసు విలువైనదండి. ఈ ఫ్రూట్ కనుక ఎక్కడన్నా దొరికితే